రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కొలువై ఉన్న శివకేశవ తనయుడు మహిషాసురమర్దనుడు ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాల ఊరేగింపు ఎంతో నియమనిష్టలతో జరిగింది. 10,841 దినములు మాల ధరించి ఒక్కపూట భోజనంతో దీక్ష చేసి మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కేరళ రాష్ట్రంలో ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అయ్యప్ప స్వామికి చేయించిన బంగారు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని పేట తుళ్లి ఆడతారు. ముందుగా స్థానిక పట్టణంలో కొలువైన సంగమేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం పట్టణ పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో మహిళామూర్తుల కోలాటాలతో అయ్యప్ప స్వాముల పేట తుళ్లి ఆటలతో అంగరంగ వైభవంగా సాయంత్రానికి స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటారు. అనంతరం స్వామివారికి స్వర్ణాభరణాలు అలంకరించి భజన పాటలతో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తారు. భక్తులకు అయ్యప్ప స్వామి దివ్య దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. నడవాలి చూస్తూ దర్శనం చూసి వెళ్ళిపోవాలి.